ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారు చెప్పబోయే టాపిక్ మన దేహంలో ఉన్న సుష్మనాడి యొక్క రహస్యాలు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు ఫర్ యూ జూన్ సెక్షన్ నడిపిస్తున్న మాస్టర్స్ కి, జూన్ సెక్షన్ ఉన్న మాస్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే చెప్పారు మేడం, నా పేరు అనుజ. మేము ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయము 2003. అంటే శారీరకంగా మానసికంగా చాలా డిస్టర్బ్ గా ఉండేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నాను, అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందడం, మానసిక ప్రశాంతతను పొందడం, జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడింది. ధ్యానం తెలియనంత వరకు, శాకాహారిగా మారనంత వరకు నాకు జీవితం పట్ల సరైన అవగాహన లేదు. అంటే ఎలా జీవించాలనేది తెలవక అస్తవ్యస్తంగా జీవిస్తున్నాం. మనసులో ఏది ఆలోచన వస్తే దానిని తీసుకోవడం, అదే కరెక్ట్ అనుకోవడము, తద్వారా మానసికంగా బాధపడ్డము, లోపలికి తీసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అన్ని అదంతా దేనికి దారితీసింది? మానసిక అశాంతి నుంచి శారీరక రుగ్మతలోకి దారితీసింది. ఇవన్నీ అందరిలాగా మెడిసిన్స్ వాడడము అన్ని జరిగినాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో, ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా అన్నిటినీ నేను చక్కగా నివృత్తి చేసుకున్నాను. కనుక ఈ యొక్క ధ్యానం అందరికీ అందాలి. నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెద్ద చదువు చదవాలి, పెద్ద జాబ్ చేయాలని నా కోరిక నాకుండేది ఫ్రెండ్స్. కానీ ఈ ధ్యానం అందిన తర్వాత నా కోరిక నెరవేరింది. నేను ఒక మెడిటేషన్ టీచర్గా 22 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. జాబ్ అంటే జీతం తీసుకోవట్లేదులే ఫ్రెండ్స్. జీతం తీసుకుంటున్నారు అనుకోకండి. మెడిటేషన్ టీచర్గా నిస్వార్థ సేవ, ఫలితాన్ని ఆశించకుండా ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థ సేవ. ఎవరైనా మేడం ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటారు, మేడం మీరు ఎందులో చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అంటే, నేను మెడిటేషన్ టీచర్గా చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరికి చెప్పడము, మా దగ్గర ఉన్న పాంప్లెంట్ ఇవ్వడము, వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పడము, నేర్పించడం. బస్సులో ఉంటే బస్సులో, ట్రైన్లో ఉంటే ట్రైన్లో, నేను ఎక్కడ ప్రయాణం చేసినా మా దగ్గర పాంప్లెంట్స్ ఉంటాయి. అది పంచడము, ఇవ్వడము, ధ్యానం నేర్పించడం అన్నీ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. అలా 22 ఇయర్స్ నుంచి, 22 ఏళ్ల నుంచి మా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. మరియు ఈ యొక్క సోల్ జర్నీ, నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి భౌతికంగానే నేను జీవించాను. ధ్యానం తెలియనంత వరకు అంటే ఒకవైపే ప్రయాణం చేశాను అనమాట. ఒక వెహికల్ కి, ఒక బండికి 2 చక్రాలు ఎలా ఉంటాయి, 2 చక్రాలు ఒక చక్రం కుంటు పడితే ఒక చక్రం ద్వారా ఆ బండి ప్రయాణం జరగదు. మరి ఉదాహరణకి కారుకి 4 చక్రాలు ఉంటాయి. ఆ 4 చక్రాలలో ఏ ఒక్క చక్రము టైరు పంచర్ అయిందే అనుకోండి, ఆ బండి నడవదు, ఇంకా కుంటుపడిపోతుంది. అదే విధంగా నా జీవితంలో కూడా భౌతిక ప్రపంచము ద్వారానే జీవించాను. భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాల మీదే ఆసక్తి. అంటే కనబడే వస్తువుల మీద, కనబడే పదార్థాల మీద, మనకి కంటికి కనబడే వ్యక్తుల మీద, నాది, నా ఇల్లు, నా కుటుంబము అని అట్లా గిరిగీసుకొని జీవించాం. అంటే ఎవరు చెప్పలా, మన పెద్దోళ్ళు కూడా మనకి ఇవన్నీ చెప్పలేదు ఫ్రెండ్స్. చెప్పడం అంటే పాపం వాళ్ళకి కూడా తెలియదు. మనం తప్పుగా తీసుకోవడానికి కూడా లేదండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుండకపోవచ్చు. కరెక్టే కదా! అది ఎవరికో గత జన్మ సంస్కారము, గత జన్మ వాసనలు, ఆ యొక్క పుణ్య ఫలం ఉన్నప్పుడు అది కొంత
బ్రాహ్మిన్స్ కి, వైశ్యాస్ కి వాళ్ళకి అందుతుంది. వాళ్ళంటే వాళ్ళు తరతరాలుగా తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుంచి 7 తరాల జనరేషన్ వాళ్ళకి ఆ డిఎన్ఏ కన్ఫ్యూషన్ ఉంటుంది. 7 తరాల జనరేషన్ డిఎన్ఏ వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటుంది కనుక, వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ తల్లిదండ్రులు చెప్పడం చేస్తారు. ఏమని? కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. భక్తి యోగం గురించి, జ్ఞాన యోగం గురించి, మరియు ధ్యాన యోగం అంటే రాజయోగము. ధ్యాన యోగం అంటే రాజయోగం. ఇవన్నీ కూడా భగవద్గీతలో 18 అధ్యాయాలలో ముఖ్యమైన ఒక 4 అధ్యాయాలలో ఇవి అందరికి ప్రతి ఒక్కరికి తెలిసుంటుంది. అంటే ఈ యొక్క బ్రాహ్మిన్స్ గాని, వైశ్యాస్ గాని అట్లాంటి పెద్ద ఉన్నత కుటుంబాలలో ఉన్నవాళ్ళు, ఉన్నత కులాలలో ఉన్నవాళ్ళు. అదే మన మామూలుగా సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళంటే మిగతా వేరే క్యాస్ట్‌లంతా కూడా అది తల్లిదండ్రులకు కూడా తెలీదు. ఏదో ఒక పూజ చేశామా, అదే మా ఇంట్లో మా అమ్మగారు శుక్రవారం వస్తే పూజ చేసేవారు. మిగతా రోజులలో. అంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి తిన్నగా వచ్చేస్తారు. లక్ష్మీ దేవత మన ఇంటికి వస్తారు అనేది అదొక్కటి వాళ్ళలో నమ్మకం అన్నమాట. శుక్రవారం అంటే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ముందు రోజే వస్తువులు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకోవడము, ఇల్లు వాకిలన్నీ శుభ్రాలు చేసుకోవడము, పూజ సామాగ్రి శుభ్రం చేసుకోవడం, నైవేద్యం అన్ని ఆ ఒక్క రోజు, ఆ ఒక్క పూట మధ్యాహ్నం వరకు తినకుండా చేస్తారు. లక్ష్మీ దేవత ఆహ్వానించడం కోసము. అక్కడ కూడా స్వార్థమే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి ఏది చేస్తున్నా ఇక్కడ స్వార్థం అనేది ముడిపడి ఉంటుంది. స్వార్థంతో కూడుకున్న విషయాలు అంటే ప్రక్రియ. ఏ క్రియ చేసినా మనం కళ్ళు తెరిచి చేస్తున్నామంటే అది స్వార్థంతో కూడుకున్నదే ఉంటది. కోరికలతో కూడుకొని ఉంటది. కోరికలతో ఉండొచ్చు, స్వార్థంతో కూడుకొని అంటే భౌతికపరమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఏదైనా ఉండొచ్చు. ఎటువంటిదైనా కోరికలంటే అది మీరు 1, 2 ఏదని చెప్పడానికి లేదండి. అన్నిటి పట్ల అన్నమాట. అదే నా జీవితంలో కూడా జరిగింది. తెలవక అన్నీ మన కుటుంబంలో ఏంటి, నేను ఒక భర్తకి భార్యని కదా! నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేరు. ఇలా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడతారా? అంటే మనల్ని డిస్టర్బ్ చేసినట్టుగా మానసికంగా డిస్టర్బ్ చేయడం. అట్లా ఒక పిల్లలకి తల్లిని నేను. నా పిల్లలు నా మాట వినాలి కదా! నా మాట వింటలేరు కదా! ఆ విధంగా కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని, అంటే మరి అన్నిటిని మీకు లోపల ఎంతమంది తీసుకోవడము. పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు ఏమ ఎప్పటి నుంచి నాకు చదవాలనుకుంటున్నారు? ఇద్దరన్నానా? ఇద్దరు. ఒక పాప, ఒక బాబు. వాళ్ళిద్దరికి ఓకే. ఎప్పుడో మ్యారేజ్‌లయిపోయినాయి. మనవరాలు, మనవళ్ళు. మనవరాలు గూడా జాబ్ చేస్తుంది. మ్యారేజ్‌కి రెడీగా ఉంది. మ్యారేజ్ ఆహా! చేయడానికి కూడా మా మనవరాలు రెడీగా ఉందన్నమాట. ఎక్కడుంటారు అంటే వాళ్ళందరూ? హైదరాబాద్‌లోనే. ఆ ఇద్దరు హ్మ్. హైదరాబాద్‌లోనే ఉన్నారు. పోన్లెండి. ఇద్దరు అమ్మాయి మన ఇంటి పైనే ఉంది. నేనెక్కడ క్లాసెస్‌కెళ్ళినా మా అమ్మాయి మా సార్‌కి అన్ని విధాలా అందిస్తుంది. అంటే ఓకే. ఏంటి, ఓకే. మనము ఎంత సాధన చేస్తామో, ఆ సాధన బట్టి మనకి మన జీవితంలో స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది. ఎదుటి వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మనకి స్వేచ్ఛ ఏర్పడుతుంది. అట్లా మా సార్ విషయంలో నేను ఏది పట్టించుకోను. అంటే ఏదంటే అట్లా మళ్ళా తప్పుగా తీసుకోకండి. కానీ నేను దానిని అడ్డుకోను. ఆయన చేసేది ఆయన చేసుకొని. నా జీవితంలో కూడా స్టార్టింగ్స్ అట్లనే ఉండేది. కొన్నేళ్ళు అడ్డు చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ధ్యానం తెలుసుకొని, ధ్యాన సాధన పెంచుకున్నాక నాకు విముక్తి కలిగింది. విముక్తి అంటే నాకు స్వేచ్ఛ నాకొచ్చింది. అప్పుడు దాకా నాకు స్వేచ్ఛ ఉండేది కాదు. అటు పోవద్దు, ఇటు పోవద్దని ఇంట్లో విషయాల్లో బాధ పెడుతూ ఉండేవాళ్ళు. అనడము, చేయడం. చూడండి చాలా మంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమని? మా ఇంట్లో మా సారు, "నువ్వు ఇంట్లో ఏమన్నా చేసుకో. ఇంట్లో నువ్వు ధ్యాన క్లాసులు పెట్టుకో. ధ్యానం గంటలు గంటలు చేసుకో. కానీ బయటకి మాత్రం వద్దు. బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్లి చెప్పొద్దు. ఎక్కడికెళ్ళినా బయటికి మాత్రం వెళ్ళొద్దని" అంటారు. అని చాలా మంది చెప్తుంటారు. మరి ఎందుకు జరుగుతుంది? ఆమెకేమో బయటికి వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలని ఉంటది. చాలా మందికి మనకి ఇప్పుడు ఇంట్లో ఉండి ధ్యాన ప్రచారం ఎవరు చేయగలరండి? ఇంటికి ఎంతమందొస్తారు? ఒక నలుగురొస్తారు, 10 మందొస్తారు. అంటే 20 మంది వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతారు. అది జీవితాంతం వాళ్ళు గూడా రారు. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళు 10 మందికి చెప్పాలి గదా! వాళ్ళు 10 మందికి చెప్పడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంతే తప్ప మన ఇంటిని పట్టుకొని ఎవరు వచ్చి ఉండిపోరు.
అట్లాగా వీళ్ళు ఇంట్లోనే చేసుకోమని అంటారు. అంటే వీళ్ళు ఇంట్లో కాపలా కాయాలి. ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు వచ్చే వాళ్ళ గురించి వీళ్ళు రోజు ఇంట్లో కాపలా కాయాలి. పాపం కొంతమంది ఇట్లా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ టయాన్ని స్పెండ్ చేసుకుంటూ ఆ టయానికి వీళ్ళు కాపలా కాయాలి. అదే మనం తెలుసుకున్నది పంచాలనుకున్నప్పుడు మనం గుడి ఏ టెంపుల్స్‌నైనా ఇప్పుడు అమ్మవారికి శుక్రవారం, బాబా టెంపుల్ గురువారం, ఇట్లా శనివారం ఆంజనేయ స్వామికి, ఇట్లా సోమవారం మన శివ పరమాత్మకి, ఇలా ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క రోజు అద్భుతంగా అక్కడ పూజలు జరుగుతాయి. అందరూ వచ్చి పూజలకు పాల్గొంటుంటారు. పూజలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి చక్కగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఆ విధంగానే నేను ఎక్కువగా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టెంపుల్స్ ద్వారా నేను అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశాను. అందరికీ అందాలి. నేను తెలుసుకున్నాను. నేను ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందాను. అపారమైన విశ్వశక్తి అంటే దైవ శక్తిని నేను తీసుకోవడం, గ్రహించడం జరిగింది. ధ్యానంలోనే అపారమైన శక్తి, దైవ శక్తి, విశ్వమయ ప్రాణశక్తి, సాక్షాత్తు పరమాత్మ శక్తి. పరమాత్మ శక్తి మనం తీసుకోవడం, గ్రహించడం, శరీరం అద్భుతంగా తయారవ్వడము, ముందున్నటువంటి అనారోగ్యాలు, రుగ్మతలు అన్నీ వెళ్ళిపోవడం, ఎంతో యాక్టివ్‌గా ఉండడం. ఇదివరకు వర్కర్‌లని పెట్టుకొని పనులు చేయించేవాళ్ళం. అట్లాంటిది ఈ 20 ఇయర్స్ నుంచి దగ్గరలో వరకు నేనే అన్ని పనులు, ఇండ్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, గిన్నెలు కడగడం అట్లాంటియన్నీ గూడా నేనే చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. ఇట్లా నా ఏజ్ ఇప్పుడు 67. 3 ఏళ్ళు తక్కువ 70 ఇయర్స్‌లో ఉన్నాను. 3 ఇయర్స్ తక్కువ 70 ఇయర్స్. 22 ఏళ్ల నుంచి మరి నాకు ధ్యానం అందినప్పటి నుంచి ఆరోగ్యంగా, ఆనందంగా ముందు ఉన్న డిసీజ్‌లకి ఎటువంటి మందులు వాడకుండా ఆరోగ్యంగా అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించాలి ఫ్రెండ్స్. మనం ఆచరణ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడుతుంది. మన శరీరాన్ని కూడా మనము మార్చుకోగలుగుతాము. అంటే ముందు ఉన్న జన్మకి ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకున్నప్పటి నుంచి ఇది పునర్జన్మ. మరి ఈ దేహంలోనే మరు జన్మ తీసుకున్న వారమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నామో, ఎప్పుడైతే అపారమైన శక్తి తీసుకున్నామో, మనకి పునర్జన్మ తిరిగి ఈ దేహంలోనే మరుజన్మ మనం తీసుకున్నాం. గత జన్మ అయిపోయింది. గత జన్మలో పడ్డాం బాధలు, దుఃఖాలు, జబ్బులు, రోగాలు అన్నీ అయిపోయినాయి. ఈ జన్మ తెలుసుకున్న తర్వాత మనం చేసే కార్యక్రమాలు గాని, పనులు గాని, మన ఆలోచన విధానము, మన మాట, మన ఆలోచన, మన చూపు అన్నీ ఎవ్రీథింగ్ చేంజింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎట్లా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇవన్నీ? ధ్యానం చేసినప్పుడు మన లోపల ఇడా పింగళ నాడులు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇడా పింగళ శిశుమ నాడి అనేది 3. ఇడ పింగళ శిశుమ నాడులు అనేవి 3 ఇంపార్టెంట్. అంటే మనం చెప్పుకోవాలంటే మన దేహంలో ఎన్నో లక్షల నాడులు 2,72,000 నాడులు. వాటిని కుదించి యోగులు 72,000 నాడులే చెప్తారు. మన దేహంలో ఉన్న 72,000 నాడుల గురించి చెప్తారు. వాటిలో అతి ముఖ్యమైన నాడులు దశవిధ నాడులు. దశవిధ నాడులు. అంటే ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్త, కుశ, అలంకుశ, కృపూర, శంకిని, అశ్విని. ఇవి దశవిధ నాడులు అనేది చెప్పడం జరుగుతుంది. వాటిలో దశవిధ నాడులలో ముఖ్యమైన నాడులు 3 అన్నమాట. దానినే ఇడ, పింగళ, సుషుమ్న నాడి చెప్పడం. ఆ మూడిట్లో ఇంకా అతి ముఖ్యమైన నాడి సుషుమ్న నాడి. సుషుమ్న నాడి ద్వారా మనం యొక్క యోగ రహస్యము తెలుసుకుందాము. యోగ రహస్యాలు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు సుషుమ్న నాడి అనేది మనం తెలుసుకునే ముందు ఇడ, పింగళ నాడుల గురించి ముందు మనం తెలుసుకుంటేనే సుషుమ్న నాడి గురించి మనకి అవగాహన ఏర్పడుతుంది. లేకుంటే అవగాహన అర్థం అవ్వాలంటే కొంత మనం ఇడ, పింగళ నాడుల గురించి తెలుసుకోవాలి. ఇడ నాడి అంటే మనం ఎడమ ముక్కు గుండా తీసుకున్న శ్వాస. ఎడమ ముక్కు గుండా తీసుకోవడం, వదలడం.
దానిని ఇడానాడి అంటారు. మరియు చంద్రనాడి అని కూడా చెప్పడం జరుగుతుంది. మన యోగులు పెట్టుకున్నటువంటి పేర్లు. ఇడానాడి అంటే చంద్రనాడి. ఇది పింగళ నాడి. కుడి పక్కన ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస తీసుకోవడం, వదలడం దాన్ని పింగళ నాడి అంటారు. ఆ పింగళ నాడి అంటే మన సూర్యనాడి. ఇది కుడి పక్క ఉన్నదేమో సూర్యనాడి, ఎడం పక్క గొట్టంలో ఉండి వెళ్ళే శ్వాస చంద్రనాడి. ఈ రెండు సపరేట్ ఉంటదన్నమాట. మనం తీసుకున్న శ్వాస ఎడం పక్క నుంచి శ్వాస తీసుకున్నప్పుడు మన ముక్కు గుండా లోపలికి వెళ్తున్న గాలి వాటర్ గా మారడం జరుగుతుంది. అంటే మనం ఈ భూమండలంలో కాకుండా ఈ యొక్క ఈ విశ్వంలో బయట ప్రపంచంలో గాలిలో 70% నీరు ఉంటది. మన భూమండలంలో 70% నీరు, మన దేహంలో కూడా 70% నీరు. మన దేహంలో 70% నీరు, మన భూమండలం అంతా కూడా 70% నీరు. అట్లా బయట ఉన్న వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి నీటి శాతం మన ముక్కు ద్వారా ఎడం ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళేసరికి వాటర్ గా మారుతుంది. వాటర్ గా మారినప్పుడు మన లోపల కణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మన లోపల ఉన్న కణాలు వృద్ధి అంటే డబల్ అవుతుంటాయి, డబల్ త్రిబుల్ అవుతాయి. ఎట్లా అంటే ఉదాహరణకి మనం ఒక పొలంలో విత్తనాలు నాటుతాం. విత్తనాలు నాటంగానే వదిలేస్తామా? దానికి నీరు పెట్టాలి కదా. నీరు పెట్టినప్పుడే అక్కడ విత్తనాలు మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. అదే విధంగా మన లోపల ఈ చంద్రనాడి ద్వారా నీరుగా వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కణాలు, అణువులు, పరమాణువులు వాటికన్నిటికీ ఈ యొక్క వాటర్ అందడం ద్వారా, శ్వాస ద్వారా వాటర్ అందడం ద్వారా అవి కణాలు వృద్ధి చెందుతాయి అన్నమాట. వృద్ధి చెందడం, యాక్టివ్గా ఉండడము. ఈ యొక్క చంద్రనాడి దేనికి ప్రతీక అంటే చంద్రునికి ప్రతీక. మరియు చంద్రనాడి యాక్టివేషన్ లో ఉందంటే ప్రతి 2.5 గంటకి చంద్రనాడి నుంచి సూర్యనాడి నుంచి చంద్రనాడికి మళ్ళా 2.5 గంటకి మార్పు జరుగుతుంటది. మార్పు ఆటోమేటిక్ గా జరుగుతుంటుంది. అది మన ప్రమేయం లేకుండా ప్రతి 2.5 గంటకి కుడి గొట్టం నుండి ఎడం పక్కకి, ఎడం గొట్టం నుండి కుడి పక్కకి, కుడి ముక్కు నుండి ఎడం పక్కకి, ఎడం ముక్కు నుండి కుడి పక్కకి, ఈ విధంగా మార్పు అదంతా అదే ఆటోమేటిక్ గా ఆ నాడి అలా యాక్టివేషన్ జరుగుతుంది అన్నమాట. ఇలా ఈ చంద్రనాడి 2.5కి స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అవుతుంది? కింద మూలాధార చక్రంలో మొదలు స్టార్టింగ్ ఒక శిశువు తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నప్పుడు అప్పుడే మీకు ఈ 2 కుడి గొట్టం ముక్కు గుండా ఎడమ ముక్కు, కుడి ముక్కు నుండి శ్వాస తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. తుది శ్వాస, మొదటి శ్వాస తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువు మొదటి శ్వాస ఎక్కడ? ఎడమ ముక్కు నుండే తీసుకోవడం జరుగుతుంది. ఎడమ ముక్కు నుండి తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎడమ ముక్కులు కూడా మూలాధార చక్రం నుంచి కింద మనకి వెన్నెముక, వెన్నుపూస చివరి భాగంలో 2 సన్నని గొట్టాలు ఉంటాయి. సన్నని రంధ్రాలు, 2 సన్నని రంధ్రాలు అంటే వెన్నెముక, వెన్నుపూసకి పక్కలంబట 2 సన్నని రంధ్రాలు. దాని ద్వారానే మనకి ఇడానాడి, పింగళ నాడి అనేది వెళ్ళడం, అలా శ్వాస తీసుకోవడం, వదలడం జరుగుతుంది. అలాగా ఆ మూలాధార చక్రం చివరి భాగంలో ఉన్న ఈ యొక్క కుడి పక్క, ఎడం పక్క ఉన్నటువంటి ఇడానాడి యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి 2.5 గంటలు మన పై దాకా యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు కోరికలుగా ఉండడము, వాళ్ళ సంబంధ బాంధవ్యాల మీద వ్యామోహం ఉండడము, ఇవన్నీ మనకి చంద్రనాడి నుంచే వస్తాయి ఎక్కువగా. సంబంధ బాంధవ్యాలు, అట్రాక్షన్, కోరికలు, అన్నిటి మీద కోరికలు అతిగా కూడా ఉండొచ్చు. అతిగా కోరికలు మరియు ఆహార విషయాలలో తీసుకుంటే కూడా అన్ని కనబడినన్ని కావాలని, కనబడనిన్ని తినాలి, తీసుకోవాలని, అది ఎక్కువ తక్కువలు అవన్నీ వాటికి ఉండదు. ఎందుకంటే ఈ యొక్క చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మనసు పనిచేస్తుంది. మన స్వాధీనంలో ఉంటాం అన్నమాట. మన స్వాధీనంలో ఉంటే ఏమవుతుంది? చంచలనం ఉంటది అన్నమాట. మనసు చంచలనమే కదా. కనబడినన్ని తినాలంటది. ఎక్కువ తక్కువ కూడా దానికి తెలియదు.
పొట్ట నింపుతూనే ఉంటది. నింపిన తర్వాత ఆయాసపడతాం అన్నమాట. ఈ విధంగా మన ఇంకా 2:30 గంటకి ఇంకా 40 నిమిషాలకి షట్చక్రాలని ఒక్కొక్క దానిని దాటుతూ ఉంటదన్నమాట. 2:30 గంటలు షట్చక్రాలని దాటుతదన్నమాట. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత. అనాహతకి ఒక 40 మినిట్స్. అంటే ప్రతి 40 నిమిషాలకి మారుతదన్నమాట. ఈ అనాహత చక్రంకి వచ్చేసరికి నిస్వార్థ ప్రేమ ఉండదు. స్వార్థపూరితమైన ప్రేమ. ఎవరైనా ఏ పనైనా మాకు చెయ్యండి, చేసి పెట్టండి అంటే వెంటనే వాళ్ళలో ఏం భావన వస్తది? నాకేంటి లాభము? వాళ్ళ ద్వారా నేను ఎళ్లి వర్క్ చేస్తే ఏదన్నా నేను సహాయం చేస్తే నాకేంటి లాభం? ముందు ఫలితాన్ని ఆశిస్తారు. అదే భౌతిక పరమైన విషయాల మీద ఆసక్తి. కనబడే వాటి మీద అన్నిటి మీద ఆసక్తితోనే కూడుకొని ఉంటారన్నమాట. ఇట్లా నాకేంటి లాభము? నిస్వార్థ సేవ ఉండదు. ఫలితాన్ని ఆశించడమే ఉంటుంది. అన్‌కండిషన్ లవ్ ఉండదు. అంటే ప్రేమ కూడా కండిషన్‌తో ఉంటుందా? నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం. వాళ్ళు గిరిగీసుకుంటారనమాట. నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు. అంటే గిరిగీసుకొని అక్కడి వరకే పరిమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడ చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 2:30 గంట తర్వాత నుంచి సూర్యనాడికి జంప్ అయిపోతుంది. అండ్ సూర్యనాడి యాక్టివేషన్‌లోకి వస్తుంది. సూర్యనాడి ఏం చేస్తది? పైనుంచి కిందకి దిగుతూ ఉంటదన్నమాట. పైనుంచి శ్వాస తీసుకున్నాం గదా! అంటే సూర్య భగవానుడి వేడి మనకి పైనుంచి వస్తదా? కింద నుంచి వస్తూ ఉంటదా ఫ్రెండ్స్? పైనుంచే వస్తది. సూర్య భగవానుడి వేడి పైనుంచే వస్తదన్నమాట. అట్లా ఇప్పుడు ఈ యొక్క సూర్యనాడి యాక్టివేషన్‌లోకి వచ్చినప్పుడు సూర్యుని యొక్క వేడి, శక్తి, వెలుగు ద్వారా ఇది యాక్టివేషన్ అయినందువల్ల మనకి పైనుంచి విశుద్ధి చక్రము, అనాహత చక్రం దగ్గర నుంచి మనకి అక్కడి నుంచి ఈ వేడి అనేది లోపల శ్వాస తీసుకున్నప్పుడే మనకి వేడిగా లోపలికెళ్తది. వేడి గాలి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ముక్కు ద్వారా, ఈ యొక్క కుడి ముక్కు ద్వారా వేడి గాలి లోపలికి వెళ్ళడం ద్వారా ఇంకా ఒక్కొక్క చక్రాస్తి దగ్గర ఉన్న మన శరీరం భాగాలు అన్నిటిని డ్రై చేసుకుంటూ వెళ్తుంది. అప్పటి వరకేమో కూల్ చేసుకుంటూ వెళ్ళింది. చల్లబరుస్తూ వచ్చింది. ఎడం పక్క తీసుకున్న శ్వాస. కుడి పక్క నుంచి తీసుకున్న శ్వాస సూర్యనాడి నుంచి వేడి తత్వం స్టార్ట్ అవుతుంది. ఇది జలతత్వము, ఇది వేడి తత్వము అన్నమాట. అంటే దీన్ని ఎడమ పక్క అంతా స్త్రీ తత్వంగా చెప్తారు. కుడి పక్క అంతా పురుషతత్వము. పురుషతత్వం అంటే పురుషుడు కాదండి. చైతన్యము. చైతన్యాన్ని పురుషతత్వము అంటారు. మగవాళ్ళు కాదు. పురుషుడు అంటే చాలా మంది అనుకుంటారు అంటే తెలియక మాదంతా పురుషతత్వం అంటే ఫుల్ యాక్టివ్‌గా ఉంటాం. కుడి పక్క ఫుల్ శక్తి, ఎనర్జీతో ఉంటదన్నమాట. కుడి పక్కంతా మనం ఎనర్జీగానే ఉంటాం. అదే ఎడమ పక్క ఎనర్జీ చాలా తక్కువ ఉంటుందన్నమాట మనకి. ఈ యొక్క తేడా తెలుసుకోండి. అంటే స్త్రీ తత్వం అంటే స్త్రీకి ప్రతీక ఎందుకు పెట్టారంటే ప్రకృతి. ప్రకృతిని స్త్రీతో పోల్చడం జరిగింది. అంతే తప్ప ప్రకృతి అంటే పంచభూత తత్వాలు. అది ప్రకృతి అన్నమాట. ఇది మనసుకు ప్రతీక. మనసు ఎక్కువగా యాక్టివేషన్‌లో వస్తుంది. అన్నిటి కోరికలు, కళలు, సంగీతము, సాహిత్యము, కవిత్వము ఇవన్నీ రాయాలని ఉంటది. పాటలు, ఆటలు ఇవన్నీ వాళ్ళు దేని ద్వారా? ఈ యొక్క చంద్రనాడి ద్వారా. చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు కొంతమందికి కొంతమందికి ఇట్లా ముక్కు మూసుకొని చూస్తే ఒక పక్కే శ్వాస నడుస్తది. మరి ఎడం పక్క కుడి పక్క మూసుకొని శ్వాస చూస్తే ఎడం పక్కే. కొందరికి ఎడం పక్కే శ్వాస తీసుకుంటారు. మరికొందరు కుడి పక్కే శ్వాస తీసుకుంటుంటారు. అంటే వాళ్ళ ప్రణయం ఉండదు. అది బ్లాక్ ఏర్పడింది. అంటే బ్లాక్స్ అనేది కామన్‌గా ధ్యానం తెలియని వాళ్ళకి ఎన్నో రకాల బ్లాక్స్ అన్నమాట. ఈ బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఒకే నాడి పనిచేస్తూ ఉంటది. పనిచేస్తే సూర్యనాడి లేకుంటే చంద్రనాడి. ఈ 2 నాడులు బ్యాలెన్స్‌గా పనిచేయడం అనేది ఉండదు. ధ్యానం తెలియని వాళ్ళు, ధ్యానం చెయ్యని వాళ్ళకి. తద్వారానే వాళ్ళ జీవితంలో అస్తవ్యస్తంగా జీవిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. జ్ఞానము మనం తీసుకున్నప్పుడు మాత్రమే
జ్ఞానం గురించి తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళకి. మనం ఇప్పుడు ధ్యానం తెలుసుకున్నాము, జ్ఞానం బుక్స్ చదువుతున్నాము. మనకి ఈ యొక్క జ్ఞానం, ఆత్మ జ్ఞానం సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కనుక ఈ ఈడాగ పింగళ 2:30 గంటలకు చేస్తున్నప్పుడు మనకి ఇది పరమాత్మ వైపుకి తీసుకెళ్తుంది. మన బాడీని అంతా హీట్ చేస్తూ, అంటే మన లోపల చల్లదనము, ఆ చల్లదనం డంప్ అయిందంతా డ్రై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన శరీర భాగాలన్నీ యాక్టివేషన్ లోకి వస్తాయన్నమాట. మనకి చూడండి ఉన్నట్టుండి అప్పుడప్పుడు విపరీతం చెమటలు పడుతూ ఉంటాయి. అదే ఫ్యాన్ వేసుకోవాలని మనం అప్పటికప్పుడు ఫ్యాన్ వేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒంట్లో చెమటలు లేవు, చల్లదనం అయిపోయింది, మళ్ళీ వెంటనే ఫ్యాన్ ఆర్పేస్తాం. ఫ్యాన్ వేసుకుంటాం, ఫ్యాన్ ఆర్పేస్తూ ఉంటాం. నైట్ అయినా జరుగుతూ ఉంటది, డే టైం అయినా ఎందుకు జరుగుతుంది? ప్రతి 2:30 గంటలకి మారుతుంది కనుక. మనకు ఉన్నట్టుండి చల్ల గాలి కావాలనిపిస్తుంది, ఉన్నట్టుండి వేడి కావాలనిపిస్తుంది, లేదంటే వేడి వద్దనిపిస్తుంటది. మార్పులు శరీరంలో ఎంతో మంది చెప్తుంటారు. నాకు ఉన్నట్టుండి వేడి పుడుతుంటది, ఉన్నట్టుండి చలి పుడుతూ ఉంటది, ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంటది అనేది. ఈ చలికాలము, వర్షాకాలము వాళ్ళకి బ్యాలెన్స్ ఉండక సతమతం అయిపోతుంటారు. అసలు వాళ్ళకి శరీరం ఎట్లా అంటే అట్లా బాధ, దుఃఖం దానితోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. విపరీతం వేడి వచ్చేస్తుంది, ఒళ్ళు మంట, కాళ్ళు మంటలు, చేతులు మంటలు అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే చంద్రనాడి పనిచేస్తున్నప్పుడు చల్లదనానికి కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. శరీర భాగాలన్నీ నిమ్మొచ్చేసి, కలి, కఫము ఇవన్నీ చల్లదనానికి ఏమైపోతది? ఇంకా వాటర్ ఎక్కువ డంప్ అవ్వడం వల్ల శరీర భాగాలన్నీ అస్తవ్యస్తంగా పనిచేస్తుంటాయి. మళ్ళా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం. పాపం డాక్టర్ల దగ్గరే చుట్టూ తిరగడం. డబ్బులు, లక్షలు, వేలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం తిరుగుతాను. ఓకే. ఈ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ మనకి ఈ యొక్క సూర్యనాడి ఎప్పుడైతే మనకి యాక్టివేషన్ లోకి వస్తుందో ఇది పరమాత్మ వైపుకి తీసుకెళ్తుంది. అంటే మనం మౌనం పాటించాలని తెలుసుకుంటారు. మౌనం పాటిస్తూ ఉంటారు. మనల్ని వాళ్ళు గమనిస్తారు. మనల్ని మనము గమనించడం కూడా జరుగుతుంది. కొంతమందిలో ధ్యానం తెలియని వాళ్ళకి సూర్యనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా భౌతికం వైపు మలర్చకుండా, భౌతిక వైపు తిరగకుండా, అంటే భౌతిక ప్రపంచంలో విషయాల మీద ఆసక్తి లేకుండా, ఆధ్యాత్మికంగా ఆసక్తితోటి, ఆధ్యాత్మిక శాస్త్రాలు చదవడం ద్వారా వాళ్ళకి ఈ యొక్క సూర్యనాడి ఎక్కువ యాక్టివేషన్ లోకి ఉన్నప్పుడు వాళ్ళు పరమాత్మ వైపుకి ఆ ధ్యానము, సాధన ఇవన్నీ వాళ్ళ కొంతమందికి వచ్చేస్తుంది. యాక్టివేషన్ లో కొందరికి వస్తుంది. కొందరికి ఇవన్నీ రావండి, తెలియవు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గత జన్మ సంస్కారము. ఎప్పుడైతే ఈ 2 ఇడా పింగళ నాడులు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే మన శరీరము బ్యాలెన్స్ గా ఉంటుంది, మన మనసు కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. లేకుంటే మన మనసు, మన శరీరము, మనసు, ఆత్మ, ఆధ్యాత్మికత ఇవన్నీ ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి అన్నమాట. బ్యాలెన్స్ గా ఉండదు. తద్వారా మనకి జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా జీవించడం, జీవితం మీద శ్రద్ధ లేకపోవడం, అంటే తెలిసి తెలియక ఏదేదో చేసేస్తూ ఉంటారు. అంటే కొన్ని పనులు చేయకూడనివి చేసేస్తూ ఉంటారు. అవి పనులు చేయకూడదని తెలీదు. కొన్ని మాటలు మాట్లాడకూడదని తెలీదు. కర్మ సిద్ధాంతం గురించి తెలీదు. ఎటువంటి ఆలోచన చేయాలి, ఎటువంటి ఆలోచన చేయకూడదు తెలీదు. ఇవన్నీ కర్మ సిద్ధాంతం తెలిస్తేనే, కర్మయోగం గురించి తెలిస్తేనే మనం ఇవన్నీ స్టాప్ చేయగలుగుతారు. అది తెలవనందువల్ల అస్తవ్యస్తంగా జీవించడం తడిచి మోపుడైపోతుంది. వాళ్ళ జీవితం వాళ్ళకి బరువైపోతుంది. ఎవరి జీవితం వాళ్ళకి బరువైపోతుంది. బరువైపోయి ఆ జీవితాన్ని మొయ్యలేక, తెచ్చుకున్న దాన్ని అనుభవించలేక తడిసి మోపుడయ్యి ఇంకా చాలా మంది శరీరాన్ని విడిచిపెట్టడానికి రెడీ అయిపోతారు. సూసైడ్ చేసుకోవడాలు కూడా జరిగిపోతుంటాయి. అంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన నాడులు ఇడా, పింగళ నాడులు ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్ లోకొస్తాయో, అది ఎప్పుడొస్తుంది బ్యాలెన్స్‌కి? సుషుమ్న నాడి యాక్టివేషన్ అయినప్పుడు మనకి బ్యాలెన్స్ లోకొస్తుంది. ఇప్పుడు ఆ సుషుమ్న నాడి దగ్గరకొద్దాం. మనం ధ్యానం చేసే వాళ్ళకి ఈ ధ్యానం ద్వారానే సుషుమ్న నాడి
యాక్టివేషన్ లోకి వస్తుంది ఫ్రెండ్స్. చాలా మట్టికి 90% అన్నమాట. ఏదో ఒక 10% వాళ్ళ గత జన్మల యొక్క సంస్కారం, వాళ్ళ గత జన్మల వాసనలు, వాళ్ళే మనము కారణ జన్మలో అవధూతలు, గత జన్మల ఎంతో సాధన చేసి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ యాక్టివేషన్ లోకి ఉంటుంది సుషుమ్నా నాడి. ఇప్పుడు మనకి ధ్యానం చేసే వాళ్ళకి సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఎట్లా రావడం జరుగుతది? మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, అంటే 2 ముక్కు గుండా వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలని మనం సాక్షిగా చూస్తాం. సాక్షిగా చూస్తూ ఉండడం ద్వారా ఏం జరుగుతుంది? 2 ముక్కు గొట్టాల గుండా సమానంగా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సమానంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగడం ద్వారా మన లోపల మూలాధార చక్రం దగ్గర ప్రతి ఒక్కనికి, అంటే 84 లక్షల జీవరాశులకి ఉన్నటువంటి మూలాధార చక్రము, షట్చక్రాసు అనేవి ప్రతి జీవికి ఉంటుంది. 84 లక్షల జీవరాశులకి. అంటే ఈ భూమండలానికి కూడా, భూమికి కూడా చక్రాలు ఉంటాయి, కుండలిని శక్తి ఉంటుంది, సుషుమ్నా నాడి ఉన్నది. ఇవన్నీ కూడా భూమాతకు కూడా ఉన్నది. భూమాతకు కూడా కుండలిని శక్తి, చక్రాలు, సుషుమ్నా నాడి, ఈ సహస్రారము, మనకున్నటువంటి తలపైన ఉన్న సహస్రారము అన్నిటికీ 84 లక్షల జీవరాశులకు అన్నిటికీ సహస్రారం ఉంటుంది, బ్రహ్మరంధ్రం ఉంటుంది, సుషుమ్నా నాడి, షట్చక్రాసు, కుండలిని శక్తి, ఇవన్నీ ప్రతి ఒక్క మానవునికి ఉంటుంది, ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవికి ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు మనము శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ప్రతి ఒక్క మానవునికి ఒక శక్తి అనేది, అపారమైన శక్తి, అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది మన లోపల. ఎక్కడ? మూలాధార చక్రం చివరి భాగమున, అంటే వెన్నుపూస చివరి భాగమున కుండలిని శక్తి, అదే శివుడేమో ఇక్కడ శక్తి మన సహస్రారం దగ్గర. ఓన్లీ శక్తి కింద దిగిపోయింది. మనం తొలి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటామో, తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువు తొలి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటుందో, సహస్రారం దగ్గర ఉన్నటువంటి శివశక్తి, శివుడు శక్తి, శివశక్తి అంటే శివుడు పార్వతి శక్తి అన్నమాట. ఆ శక్తి అనేది కిందకి కిందకి దిగిపోతుంది. ఇక్కడ భూ ప్రపంచంలో వచ్చిన పరమాత్మ శక్తికి విడివడిపోతాం అన్నమాట. అప్పుడు దాకా తల్లి గర్భంలో ఉన్నంత వరకు పరమాత్మ శక్తితో అనుసంధానమై ఉంటాం. అప్పుడు అక్కడ ఏ భావన లేదు, ఆలోచన లేదు, మైండ్ అనేది లేదు, ఈ యొక్క ద్వంద్వం అనేది లేదు, ద్వంద్వం అనేది తెలియదు కూడా. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూమండలం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పటి నుంచే మనసు ఏర్పడింది. శ్వాస కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఎడా పింగళ నాడులు యాక్టివేషన్ లోకి రావడం, సూర్యనాడి చంద్రనాడి యాక్టివేషన్ లోకి వచ్చింది. యాక్టివేషన్ లోకి వచ్చినప్పటి నుంచి ద్వంద్వం ఏర్పడింది. అన్నిటినీ రెండుగా చూడడం జరుగుతుంది. అంటే భౌతిక పరమైన విషయాలు వేరు, ఆధ్యాత్మిక విషయాలు వేరు అనేది చూడడము, మరియు రెండుగా చూడడం. ప్రతిదీ రెండుగా, మంచి చెడు, దుఃఖము బాధ, అశాంతి, ఇవన్నీ ఎన్నో వస్తున్నాయి కదండి రెండుగా. మంచి చెడు, కష్టము సుఖము, ఇది చెప్పుకుంటాం కదా. ఇట్లాంటివన్నీ రెండుగా, ఏవి రెండు లేవు, ద్వంద్వం అనేది లేదు. కానీ ఈ యొక్క ఇడ పింగళ నాడులు యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు అన్నిటినీ ద్వంద్వంగా చూడడమే జరిగిపోతుంది జీవితాంతం. తద్వారానే పునరపి జననం, పునరపి మరణం జరగడము, ఈ కాలచక్రంలోనే మనం కొట్టుమిట్టాడుకుంటూ తెలిసి తెలియక మంచి చెడులు అనుకుంటూ, ఇది మంచి ఇది చెడు, కొందరికి మంచిగా అనిపించింది, మరికొందరికి చెడు అనిపిస్తుంది, మరికొందరికి ఈ పని చెడు అన్న వాళ్ళకి మంచి అనిపిస్తుంది. ఒక వ్యక్తి కొందరికి మంచి మనిషి అంటారు, అదే కొందరు అదే వ్యక్తిని చేయడం మంచివాడు కాదంటారు. అవునా కదా? ఇవన్నీ అంటారు. మరి అలాంటప్పుడు ఎవరిది మంచి, ఏది చెడు, ఎవరు చెప్పగలరు? కొందరేమో ఒక వ్యక్తిని మంచి వాళ్ళు అంటారు, మరి కొందరేమో
ఆ వ్యక్తి మంచోడు కాదంటారు. ఇప్పుడు మనం ఎవరిని తీసుకుంటాం? ఎవరు మంచి, ఎవరు చెడు? ఇది మన యొక్క మనోభావన బట్టి చెప్పే విషయమే తప్ప, అక్కడ ఏది మంచి లేదు, చెడు లేదు. మన యొక్క ఆలోచన విధానం బట్టి, మనం చూసే దృష్టి కోణం బట్టి ఇవన్నీ ద్వంద్వంగా మాట్లాడతాం. ద్వంద్వంగా ఆలోచిస్తాం. ద్వంద్వంగా ఆలోచిస్తున్నాము, ద్వంద్వంగా కూడా మాట్లాడుతుంటాము. ద్వంద్వంగానే అన్ని పనులు, చేతలు గూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఈ విధంగా ఈ కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉంది. వచ్చేసింది తల్లి గర్భం నుంచి బయటికి రాంగానే శక్తి కిందికి దిగిపోయింది. దిగిపోయి నిద్రాణ స్థితిలో ఉండిపోయింది. ఇంకా ఈడ పింగళ నాడులు ఆడుకుంటాయన్నమాట. మనతో ఆడుకుంటున్నాయి. మనని ఆడుకుంటుంటాయి. అస్తవ్యస్తంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఆ ధ్యానం ద్వారా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు బ్యాలెన్స్ అవుతుంది. సమానంగా తీసుకోవడము ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు లోపల మూలాధారం దగ్గర సుషుమ్నా నాడి దగ్గర అంటే వెన్నుపూస మధ్యలో ఉంటుంది. సుషుమ్నా నాడి అనేది అతి సూక్ష్మంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక్క వెంట్రుక మనం తీసి ఒక వెంట్రుక తీసి పట్టుకుంటే అది వందో వంతుతో కూడుకొని ఉంటుందంట సుషుమ్నా నాడి అనేది. కంటికి కనబడదు, అతి సూక్ష్మంగా. అది ఎక్కడ ఉంటుంది? ప్రాణమయ దేహంలో ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఉంటుంది. మన ఈ కనబడే భౌతిక దేహంలో ఉండదు. మన ప్రాణమయ దేహంలో 72,000 నాడుల మధ్యలో ఆ యొక్క వెన్నుపూస వెనక చివరి భాగం మధ్యలో కంటికి కనబడకుండా సూక్ష్మంగా ఉంటుంది. అందులోనే సన్నగా పెయింట్ వేసినట్టు సన్న పెయింట్ గత జన్మ కర్మలు దాంట్లో మనం నిషిద్ధమై ఉంటాయని యోగులు చెప్పడం జరిగింది. సుషుమ్నా నాడి మధ్యలో సన్నగా పెయింట్ వేసినట్టుగా చిన్న లేయర్, అదే మన గత జన్మ కర్మల యొక్క సంస్కారము ఈ సుషుమ్నా నాడిలో ఉంటుందని యోగులు కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనము ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి చేయడం ద్వారా కుండలి శక్తి యాక్టివేషన్ లోకి వస్తుంది. అపారమైన శక్తి నిద్రాణ స్థితిలో ఉన్న కుండలి శక్తిని మనం ధ్యానం ద్వారా యాక్టివేట్ అవుతుంది. మన ప్రమేయం లేకుండానే యాక్టివేట్ అవ్వడం ద్వారా ఆ కుండలి శక్తి నెమ్మదిగా ఈ యొక్క వెన్నుపూస మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేయాలని. వేరే మార్గం లేదు. సుషుమ్నా నాడి గుండానే ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసే దారిలో ఆ మధ్యలోనే ఈ యొక్క సుషుమ్నా నాడిని టచ్ చేసుకుంటూ సుషుమ్నా నాడికి మధ్యలలో ఉన్న షట్చక్రాలు అన్ని తెలుసు కదా, 7 చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, వాటిని కూడా టచ్ చేస్తుంది మన యొక్క కుండలిని శక్తి. అతి నెమ్మదిగా అంటే మన యొక్క సాధన బట్టి ఆ సుషుమ్నా నాడి గుండా ప్రయాణిస్తుంది. సుషుమ్నా నాడి ఎలా ఉంటుంది? ఖాళీ ప్రదేశం. అంటే ఖాళీ అంటే అంత శూన్యంగా ఉంటుంది. లోపల ఏముండదు, ఖాళీ శూన్యంగా ఉంటుంది. ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశంలో మనం ఏమన్నా నింపుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఎట్లా? ఈ కుండలి శక్తి వెళ్ళడం వల్ల సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. తద్వారానే మనకి షట్చక్రాస్ కూడా క్లీన్ చేసుకుంటూ కుండలి శక్తి యాక్టివేషన్ లోకి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఈ విశుద్ధి చక్రం దాకా మనం తీసుకొని వస్తుంది. ఈ యొక్క సుషుమ్నా నాడి అనేది విశుద్ధి చక్రం వరకు ఉంటుంది అన్నమాట. ఈ విశుద్ధి చక్రం వరకు మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఈ కుండలిని శక్తి కూడా యాక్టివేషన్ లోకి వస్తుంది. కుండలిని శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కింద నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తిని ఎక్కడైతే తలపైన ఉన్నటువంటి సహస్రారం ఉన్నటువంటి శివుడి దగ్గరికి చేర్చాలి. శివశక్తులని ఐక్యం చేయాలి. శివశక్తులు ఐక్యం చేసినప్పుడే మనము ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. నిర్వాణ స్థితి, శూన్య స్థితికి చేరుకున్నప్పుడే మనం ఆత్మ సాక్షాత్కారము అంటే ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు జీవుడే దేవుడుగా మారడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కుండలిని శక్తి ద్వారా సుషుమ్నా నాడి దగ్గరికి సుషుమ్నా నాడి యాక్టివేషన్ అంటే
మనకి కంఠం విశుద్ధి చక్రం దాకా రావడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇడా పింగళ నాడులు రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. రెండున్నర పింగళ 2:30 గంట తర్వాత మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట రెండు బ్యాలెన్స్ అయిపోతాయి మనకు తెలియకుండానే. ఇప్పుడు ఒక పక్క 2:30, ఇంకో పక్క 2:30. కానీ ఈ రెండు నుంచి పక్క నుంచి ఇక్కడి నుంచి పక్కకు మారాలంటే ఒక హాఫ్ అన్ అవర్ రెండు వర్క్ చేస్తాయి. రెండు సూర్యనాడి చంద్రనాడి వర్క్ చేస్తుంది. అది ఎప్పుడు వర్క్ చేస్తుంది అనుకుంటున్నారు? తద్వారా సూర్యనాడి చంద్రనాడి వర్క్ చేస్తున్నప్పుడు సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి ఉంటుంది. సుషుమ్న నాడి మనకి ఇక్కడ 2:30 గంటలకు సుషుమ్న నాడి ఇక్కడికి వచ్చేసింది కనుక యాక్టివేషన్ లోకి ఉంటుంది. ఉదయము ఉదయము ఉదయం 4 గంటల నుంచి 6 గంటలు 6:00 అన్నమాట. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి ఉంటుంది. మూలాధార చక్రం నుంచి సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. అదే సాయంత్రం 5 నుంచి 7, ఈవినింగ్ కూడా 5 నుంచి 7, 5 to 7 లోపల సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి ఉంటుంది. ఆ సుషుమ్న నాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడే మనం మన యొక్క సిద్ధులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడం ద్వారా, కుండలి శక్తి యాక్టివేషన్ లోకి రావడం ద్వారా, మన సుషుమ్న నాడి క్లీనింగ్ ప్రాసెస్ జరగడం ద్వారా, అక్కడ ఖాళీ ప్రదేశం ద్వారా మనం యొక్క ఈ షట్చక్రాలన్నీ క్లీన్ అయ్యి ఆజ్ఞా చక్రం కూడా ఓపెన్ అవుతుంది. ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు మనకి కొన్ని సిద్ధులు ఏర్పడతాయి, కొన్ని శక్తులు. సిద్ధులు అంటే శక్తులు అంటే ఆటో రైటింగ్, ఆకాశ రికార్డ్స్, థర్డ్ ఐ ఓపెన్ అవడం, జ్ఞాన నేత్రం తెరుచుకోబడడం, టెలిపతి, ఆకాశ రికార్డ్స్, జ్ఞాన నేత్రం తెరుచుకోవడము, ఇవన్నీ కొన్ని శక్తులు మనకి ఏర్పడతాయి. ఆ శక్తులన్నీ సుషుమ్న నాడి గుండా ప్రయాణిస్తాయి. మనవి సుషుమ్న నాడి గుండా ప్రయాణించినప్పుడు ఈ షట్చక్రాలన్నీ యాక్టివేషన్ అయినప్పుడు మనకి ఈ యొక్క ద్వంద్వం అనేది పోతుంది. ద్వంద్వాతీత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సుషుమ్న నాడి యొక్క రహస్యం అన్నమాట. సుషుమ్న నాడి యాక్టివేషన్ లకు వచ్చినప్పుడు మనం ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాము. వన్నెస్ లెక్కి చేరుకుంటాము. అంతా ఒకటే, అందరూ ఒకటే అనేది అద్వైతం స్థితికి చేరుకుంటాం. ద్వైతం వెళ్ళిపోతుంది. ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి చేరుకుంటాము. తద్వారా మనం చేసే కర్మలు మనకి అంటబడదు. అంటే సత్కర్మలు, దుష్కర్మలు చేస్తూ ఉంటాం కదా, ఆ సత్కర్మలు, దుష్కర్మలన్నీ తుడిచివేయబడుతుంది. మన గత జన్మల తెలిసి తెలియక చేసుకున్నటువంటి తెచ్చుకుంటాము. ఆ తెచ్చుకున్న సంస్కారం అంతా కూడా ఈ సుషుమ్న నాడి యాక్టివేషన్ లకు రావడం ద్వారా అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేసుకోవడము, గత జన్మల కర్మలు, పాప కర్మలు, దుష్కర్మలు అన్నీ కూడా మనం దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ మనం ఇక మీదట ప్రజెంట్ లో వర్తమానంలో చేస్తున్న కర్మలు కూడా మనము దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. అంటే కర్మలు చేస్తున్న మన కర్మలు మనకి అంటవు. అది సుషుమ్న నాడి మనం యాక్టివేషన్ లోకి ఉంచుకోవాలంటే ఈ యొక్క కుండలిని శక్తి యాక్టివేషన్ అయ్యి ఈ సుషుమ్న నాడి అంటే విశుద్ధి చక్రం దాకా వచ్చిన కుండలిని శక్తి మళ్ళా సహస్రారం వైపుకి తీసుకువెళ్ళడమే మన యొక్క లక్ష్యం అన్నమాట. మన యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క శక్తిని శివుడి దగ్గర కలపాలి. శివశక్తులు ఐక్యం చేయాలి. శివశక్తులు ఐక్యం చేయడం ద్వారా సహస్రారం మనకి ఓపెన్ అవుతుంది. సహస్రారం ఓపెన్ అయినప్పుడే మనకి అన్ని అంటే ఆ సర్వ రోగాహార చక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. అంటే మీకు పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి. మనకి ఆజ్ఞా చక్రం లోపల పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది. దాని తర్వాత పిట్యూటరీ ఫస్ట్, తర్వాత పీనియల్ గ్లాండ్. ఇవన్నీ కూడా క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా అవి ఎప్పుడైతే యాక్టివేషన్ లోకి వస్తుందో సర్వరోగ హరాచక్రం యాక్టివేషన్ కి వస్తుంది. మనము పేర్లు యోగులు పెట్టుకున్న పేర్లు అన్నమాట ఇవి. మన సైంటిస్టులు పెట్టుకున్న పేర్లు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుందని వాళ్ళు చెప్తారు. మన యోగులు పెట్టుకున్న పేర్లు ఏంటి? సర్వరోగ హరాచక్రం. అది ఒక
చక్రం కింద మనకు తెలుసు షట్చక్రాలు మాత్రమే మనకు తెలుసు. ఈ 6 చక్రాలు మాత్రమే తెలుసు మనకి. ఇంకా ఎన్నో చక్రాస్ ఉన్నాయన్నమాట మన శరీరంలో భాగాలన్నిటికీ. ప్రతి జాయింట్ కూడా ఒక చక్రం అన్నమాట. చక్రం అంటే శక్తి సంచారము. శక్తి సంచార కేంద్రాలు. అంతే తప్ప చక్రాలంటే చక్రాలు ఉండవు ఫ్రెండ్స్. అది ఒక కేంద్రం. ఏ కేంద్రం? శక్తి సంచారం. శక్తి రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది కనుక దానిని చక్రం అనబడి చక్రం అని పేరు పెట్టారు యోగులు. కనుక మన లోపల ఉన్న చక్రాలు ఇంకా ఈ యొక్క షట్చక్రాల వరకే కాకుండా ఈ 6వ చక్రమే షట్చక్రము, ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం తర్వాత ఉన్న చక్రాల పేర్లు సర్వ రోగాహార చక్రము, సర్వ సిద్ధి హర చక్రము, సర్వ జ్ఞాన హర చక్రము, సర్వ ఆనందమయ చక్రం, సర్వ ఆనందమయ చక్రం. ఇట్లా ఇంకో 4 చక్రాలు మన లోపల, మన తల లోపల ఉన్నవి. ఇవన్నీ కూడా యాక్టివేషన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే సుషుమ్నాడి యాక్టివేషన్ లోకి వస్తుందో, సుషుమ్నాడి యొక్క యోగ రహస్యం అన్నమాట ఇది. సుషుమ్నాడి ఎప్పుడైతే యాక్టివేషన్ లోకి వస్తుందో, సుషుమ్నాడి ద్వారా కుండలిని శక్తి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు, ఈ కుండలిని శక్తిని సహస్రారంలో మమేకమైనప్పుడు, అంటే జీవాత్మ పరమాత్మ ఒకటి అనే భావన మనకి అప్పుడు ఏర్పడుతుంది. ఈ జీవుడే దేవుడు. ఈ జీవుడే అంటే ఈ జీవి జీవి లోపల ఉన్నంత వరకు జీవాత్మ. ఈ దేహంలో ఉన్నంత వరకు జీవాత్మ అంటాం అన్నమాట. తలపైన ఉన్నటువంటి శక్తిని పరమాత్మ శక్తి అంటాం అన్నమాట. సహస్రారం సహస్రారంలో ఉన్నటువంటి శక్తిని పరమాత్మ శక్తి అంటాం. మన దేహంలో ఉన్న శక్తిని జీవాత్మ అంటాం అన్నమాట. ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. అయినప్పుడే జీవుడు దేవుడుగా మారతాడు. నడయాడే దేవుడుగా. అప్పుడే మనము వాళ్ళని భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు అని పిలవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి పత్రి గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నడయాడే దేవుడు. మన అందరిలో నడయాడిన దేవుడు భగవంతుడు ఆయన. అట్లా ప్రతి ఒక్కరు ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి మన యొక్క ఆలోచనలు, భావనలు వీటన్నిటిని మనం ఎట్లా మార్చుకోవాలంటే మార్చుకోలేం ఫ్రెండ్స్. అట్లా అనుకుంటే మొత్తం ధ్యానం చేయని వాళ్ళందరూ కోట్ల కొద్దీ జనాలు ఉన్నారు. కోట్లు, బిలియన్. వాళ్ళందరూ యాక్టివేషన్ చేసేసుకోవచ్చు. యాక్టివేషన్‌కి రాదు. మన మనసు మార్చుకోవాలి అనుకోవడం అసాధ్యం. ఉట్టిగా మాటలతో చెప్పడం కాదు ఫ్రెండ్స్. దీనికి దానికి ఒక సెపరేట్ టెక్నిక్ ఎవరిచ్చారు? శ్రీకృష్ణ పరమాత్మనే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిండు? అర్జునుడికి. అర్జునుడు అడుగుతాడు, మీరు ఇవన్నీ చెప్పారు బాగుంది. యుద్ధం చెయ్యనంటే యుద్ధం చేయమన్నారు. చంపేదెవరు, చంపబడేదెవరు అన్ని చెప్పారు. మరి నేను ఈ యొక్క యోగం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఎట్లా చేయాలి? నాకు ఈ కర్మలు అంటకుండా ఉండాలంటే నేనేం చేయాలి? దానికి నాకు ఆ మార్గం కూడా, ఆ యోగ రహస్యం కూడా నాకు తెలపండి. ఈ యోగ రహస్యం కూడా తెలపండి అని శ్రీకృష్ణ పరమాత్మ వారిని అడగడం చేస్తారు అర్జునుడు. అప్పుడే ఇది విషాద యోగం జరిగిన తర్వాత, అర్జున విషాద యోగం జరిగిన తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దానికే 2వ గ్రంథము ఉత్తర గీత. ఫస్ట్ గ్రంథము భగవద్గీత, 2వ గ్రంథము ఉత్తర గీత, మరియు 3వ గ్రంథము కూడా గర్భగీత. 3వ గ్రంథం పేరు గర్భగీత. అది చాలా మటుకి అందరూ చదవడం గాని, దాని గురించి ప్రస్తావించడం చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఉత్తర గీత వరకు చాలా మంచి. ఉత్తర గీత మొత్తము మనం ధ్యానం గురించే ఉంటుంది. ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా కర్మలు అంటుతాయి, కర్మలు అంటకుండా ఉండదు, అన్ని ఈ యొక్క ఉత్తర గీతలో రాసి ఉంటుందన్నమాట. అందువల్ల ఆయనకి ఇవంతా వివరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అందివ్వడం ద్వారా మనకి ఈ యొక్క ధ్యానం గురించి, ధ్యాన శక్తి గురించి, మన యొక్క ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి ఎవరైతే వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారో, విశ్వశక్తి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మన ఆధీనంలో ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు అన్నిటినీ సాధించగలుగుతారు. అన్ని అంటే శక్తులు గాని,
అంటే వాళ్ళ అనుకున్నవి కానీ ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడము, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడము, ఎన్నో రకాల విషయాలలో లోక కళ్యాణం కోసం వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, మంగళకరమైన వర్క్ చేయాలనుకున్న ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటారు. వాళ్ళ జీవితమే పూర్తి మార్పు చేంజ్ వస్తుంది. అనుకున్న అన్నీ జరుగుతూ ఉంటాయి. అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా ఒక శిశుమనాడి యాక్టివేషన్ జరగడం ద్వారా శిశుమనాడి యొక్క యోగ రహస్యాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. చక్కగా అందరూ విన్నారు. ఇవన్నీ విని మీరందరూ కూడా ఆచరిస్తారని, శిశుమనాడి యాక్టివేషన్ చేసుకోవాలని, శిశుమనాడి యాక్టివేషన్ అవ్వాలంటే కుండలిని శక్తి యాక్టివేషన్ చేసుకోవాలి. కుండలిని శక్తి యాక్టివేషన్ అనగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఇడా పింగళ నాడులను బ్యాలెన్స్ చేయాలి. మనం ప్రణయం లేకుండానే ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ లోకి వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా మన యొక్క సూర్య నాడి, చంద్ర నాడి మనకి యాక్టివేషన్ లోకి వస్తుంది. బ్యాలెన్స్ వస్తుంది. మన నిజ జీవితంలో బ్యాలెన్స్ గా ఉండగలిగే స్థితికి చేరుకుంటాము. సమతుల్యత సమతుల్యత అంటే సమానంగా అంటే దేనినైనా సమత్వం యోగ ఉచ్యతే. ఏ విషయాన్నైనా, ఎటువంటి సమయ సందర్భాలైనా, ఎటువంటి సంఘటన జరిగినా మనము బ్యాలెన్స్ గా ఉండగలుగుతాము. మనం బ్యాలెన్స్ గా ఉండాలంటే మనం ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్న నాడిని యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కనుక ఈరోజు సుషుమ్న నాడి యొక్క యోగ రహస్యాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఆచరించి యాక్టివేషన్ చేసుకోండి. అందరికీ శుభమగుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో. శాంతి 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 శాంతి. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.